హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే, డూ వైల్ లూప్ గురించి తెలుసుకుందాము బ్రీఫ్‌గా. ఓకేనా? మనం ప్రీవియస్ వీడియోస్‌లో ఏంటి ఫర్ లూప్, వైల్ లూప్ గురించి తెలుసుకున్నాము. ఇదొచ్చేసి లాస్ట్ లూప్ అనమాట. డూ వైల్ లూప్ అనమాట. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్ వచ్చేసి మనం డూ వైల్ లూప్ సింటాక్స్ అనేది తెలుసుకుందాం. మనం ప్రీవియస్ వీడియోస్‌లో వైల్ లూప్ సింటాక్స్ తెలుసుకున్నాం కదా! అది ఎలా అంటే ఫస్ట్ ఏంటి వైల్ కండిషన్ అనేది ఉండిద్ది. ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. తర్వాత స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ అయితే మనం రాసుకుంటున్నాం కదా! అంటే ఫస్ట్ ఏంటిది కండిషన్, తర్వాత స్టేట్మెంట్, తర్వాత ఇంక్రిమెంట్. ఓకే. కూల్. నౌ ఈ డూ వైల్ లూప్ ఎలా ఉండిద్దంటే డూ ఓకే. ఇక్కడ మనకేంటంటే స్టేట్మెంట్స్ అయితే ఉండిద్ది. తర్వాత వైల్ ఇక్కడ కండిషన్ అయితే ఉండిద్ది. ఓకే. సో, లెట్ మీ సే ఇట్ అగైన్. డూ, డూ వైల్ కాబట్టి ఫస్ట్ డూ వచ్చిద్ది. తర్వాత వైల్ వచ్చిద్ది. డూ ఇక్కడ మనం ఏంటంటే స్టేట్మెంట్స్ రాస్తాము. తర్వాత వైల్ కండిషన్ అనేది చెక్ చేసుకుంటాము. ఓకే. ఈ వైల్ లూప్‌లో ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్‌గా కండిషన్ అనేది చెక్ చేసుకుంటది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితేనే మనకి ఈ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది కదా! కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఎగ్జిక్యూట్ అయితే కాదు. ఓకే. కూల్. నౌ ఈ డూ వైల్ లూప్ ఎలా రాయాలంటే డూ లాగ్ హై అని తీసుకొని ఇక్కడ వైల్ ఫాల్స్ అని పెట్టానండి. ఇప్పుడు నాకు అవుట్‌పుట్ ఏమొచ్చిందంటే హాయ్ అని వచ్చింది. వై? బికాజ్ ఇక్కడ నాకు ఫాల్స్ ఉన్న హాయ్ వచ్చింది. ఎందుకంటే ఈ డూ వైల్ లూప్ ఎలా అంటే రన్ అవుతది. ఫస్ట్ డూ అంటే హ్మ్. ఇక్కడున్నది ఎగ్జిక్యూట్ చేయి. తర్వాత ఈ కండిషన్ అనేది చెక్ చేసుకో. ఫస్ట్ ఇనీషియల్‌గా ఏంటి ఇది ఫాల్సా? ట్రూ అని చెక్ చేసుకోదు. ఓకేనా? ఫాల్స్ ఉన్నా, ట్రూ ఉన్నా గాని ఎగ్జిక్యూట్ అయితే అయిపోతది ఇనీషియల్‌గా. ఓకే. ఇది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిపోయిందో తర్వాత ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటది. ఇప్పుడు ఫాల్స్ ఉంది కాబట్టి ఇదైతే ఎగ్జిక్యూట్ కాదు. ఒకవేళ ట్రూ ఉందనుకోండి కంటిన్యూయస్‌గా మనకి ఎగ్జిక్యూట్ అయితేనే ఉండిద్ది. ఇన్ఫినిటీ టైమ్స్ అనమాట. ఓకే. ఇప్పుడు నేను 1-30 నంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. అది ఎలా అంటే లెట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నానండి. నౌ లెట్ మీ రైట్ ఇట్ హియర్ ఐ. నా కండిషన్ ఏంటి 30 నంబర్స్ కాబట్టి ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 30 అని పెట్టుకుంటాను. ఓకే. ఇక్కడ నేను ఇనిషియలైజ్ చేసుకున్నా. దెన్ కండిషన్ రాసుకున్నా. ఇంకొకటి ఏంటిది మిస్ అయింది? ఇంక్రిమెంట్. ఓకే. ఇంక్రిమెంట్ అనేది మిస్ అయింది. సో, నేను ఎప్పుడైతే ఇంక్రిమెంట్ చేశానో లెట్ మీ కాపీ ఇట్ అండ్ అగైన్ ఓపెన్ ఇట్ హియర్. సో, నేను ఎప్పుడైతే ఇంక్రిమెంట్ చేశానో నా అవుట్‌పుట్ వచ్చేసి 30 టైమ్స్ అనేది ప్రింట్ చేసిందనమాట. ఓకే. యాహ్! ఇలా డూ వైల్ లూప్ అనేది సింటాక్స్ అనేది రాసుకుంటాము. ఫస్ట్ మనం ఏంటి స్టేట్మెంట్ రాస్తాము. తర్వాత ఇంక్రిమెంట్ రాస్తాము. తర్వాత కండిషన్ అనేది రాసుకుంటాము. ఇనీషియల్‌గా నీ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెక్ చేయదు. డూ వైల్ లూప్ అనేది ఇనీషియల్‌గా నీ కండిషన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెక్ చేయదు. బట్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ అనేది చెక్ చేసుకుండిద్ది. ఎప్పుడైతే నీ కండిషన్ ట్రూ అయితేనే మనకి స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. వైల్ లూప్‌లో గాని, ఫర్ లూప్‌లో గాని. ఇక్కడున్న కండిషన్ ట్రూ అయితేనే మనకి ఇవైతే ఎగ్జిక్యూట్ అవుతది. ఒకవేళ ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ కాదు. బట్ డూ వైల్ లూప్‌లో ఏంటి? ఇది ఇనిషియల్‌గా ట్రూ అయినా, ఫాల్స్ అయినా గాని ఒకసారైతే ఎగ్జిక్యూట్ అవుతది. తర్వాత చెక్ చేసుకుండిద్ది. ఇదంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ కండిషన్ చెక్ చేసుకుండిద్దనమాట మనకి. ఇఫ్ ఎట్ ఆల్ ఈ కండిషన్ గాని ఫాల్స్ అయితే మనకి తర్వాత నుంచి ఇది ఎగ్జిక్యూట్ అయితే కాదు. ఓకే. సో, మనం ఇలా ఏంటంటే డూ వైల్ లూప్ కండిషన్స్ అనేది రాసుకుంటాము. నౌ సేమ్ ఇలా మనం ఫర్ లూప్‌లో ఏవైతే ట్రూ ఆర్ ఫాల్స్ చేసుకున్నామో లైక్ ఏంటంటే ఈవెన్ ఆర్ ఆడ్ రాసామో అది ఇక్కడ రాస్తాను నేను. ఇఫ్ ఒకవేళ ఐ మాడ్యులస్ బై 2 ఈక్వల్స్ టు 0 అయితే మనకేంటి లాగ్ ఆడ్ ఈవెన్ దెన్ ఎల్స్ లాగ్ ఆడ్. ఓకే. సో, ఇలా చేశాను. నాకేంటి లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్.
సారీ బికాస్ ఆఫ్ ద ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ నాకు ఏంటంటే ఇన్ఫినిటీ టైమ్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ బ్యాక్ ఎండ్లో. లెట్ మీ కాపీ ఇట్ అగైన్ అండ్ ఓపెన్ ఇన్ ద న్యూ బ్రౌజర్, న్యూ ట్యాబ్. యా, ఇక్కడ నాకైతే ఈవెన్ ఆర్ ఆడ్ అనేది రాసింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కావాలనుకోండి, ఇక్కడ స్టేట్మెంట్ తీసేసేయండి. ఓకేనా, ఇక్కడ స్టేట్మెంట్ తీసేసి ఓన్లీ అలా ఇచ్చారనుకోండి, 30లో ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి, 15 కాబట్టి 15 ఈవెంట్స్ అని ప్రింట్ చేసింది. నాకు అవి ఏవైనా నెంబర్స్ ఏంటి తెలియాలనుకుంటున్నా ఈవెన్ అనేది. ఇక్కడ ఏం లేదు, సింపుల్ ఐ ప్లస్ చేస్తే మనకి ఏంటంటే ఐ వాల్యూ ప్లస్ ఈ స్ట్రింగ్ అనేది యాడ్ అవుతుంది, అంటే కన్కాట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 2 ఈజ్ అన్ ఈవెంట్, 4 ఈజ్ ఎన్ ఈవెంట్, 6, 10 అలా నాకు ఈవెన్ నెంబర్సే ప్రింట్ చేసింది. ఒకవేళ ఆడ్ నెంబర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఈక్వల్స్ టు పెడితే మనకి ఏంటి ఈవెన్ అవుతుంది. ఒకవేళ నాట్ ఈక్వల్స్ టు పెట్టామనుకోండి అది ఆడ్ అయితే అవుతుంది. ఇక్కడ ఆడ్ అని పెడతాను. సి 1 ఈజ్ జస్ట్ ఎ మినిట్. ఇక్కడ నేను ఓకే లెట్ ఐ ఇస్ సో ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది జస్ట్ ఎ మినిట్. ఓకే, సారీ, ఇక్కడ గ్యాప్ ఇస్తున్నాను. ఓకే, సో 1 ఈజ్ అన్ ఆడ్, 3 ఈజ్ అన్ ఆడ్, 5 ఈజ్ అన్ ఆడ్, 7 ఈజ్ అన్ ఆడ్, 9 ఈజ్ అన్ ఆడ్. ఇలా మనకి ఏంటంటే ఆడ్ నెంబర్స్ అయితే ప్రింట్ చేసింది అనమాట. సో ఇది అనమాట డిఫరెన్స్ అనమాట. సో డిఫరెన్స్ ఏం లేదు, డూ వైల్ లూప్కి, వైల్ లూప్కి, ఫర్ లూప్కి. ఈ ఫర్ లూప్లో ఏం చేస్తున్నాం మనం, ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ అనేది ఒకే లైన్లో ఇస్తున్నాము. బట్ వైల్ లూప్లో అలా కాదు, ఫస్ట్ ఇనిషియలైజేషన్ సపరేట్గా ఇస్తున్నాము, కండిషన్ సపరేట్గా ఇస్తున్నాము, ఇంక్రిమెంట్ అనేది సపరేట్గా ఇస్తున్నాము. డూ వైల్ లూప్లో అలా కాదు, డూ వైల్ లూప్లో కూడా ఇనిషియల్గా సపరేట్గా ఇస్తున్నాము, కండిషన్ ఏంటి ఫస్ట్ కండిషన్ అవుతుంది, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దెన్ ఇంక్రిమెంట్, దాని తర్వాత కండిషన్ అనేది చెక్ చేసుకోండి. ఏం లేదండి, డూ వైల్ లూప్ ఏం లేదు, ఇదేంటంటే ట్రూ అయినా ఫాల్స్ అయినా కానీ ఇనిషియల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత నుంచి మనకి స్టేట్మెంట్ అనేది చెక్ చేసుకునేది అనమాట, అంటే కండిషన్ అనేది ఇక్కడ చెక్ చేసుకునేది. ఓకే, సో ఇదన్నమాట డిఫరెన్స్ బిట్వీన్ వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. ఓకే, ఎక్కువగా మనం ఆల్ లూప్స్ యూజ్ చేస్తున్నాము, బట్ ఎక్సెప్ట్ డూ వైల్ లూప్ అనేది మేజర్గా ఎక్కడ యూజ్ చేయము ఎక్కువగా. ఓన్లీ మనం ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ మాత్రమే యూజ్ చేస్తాము. ఓకే, సేమ్ కాన్సెప్ట్స్ అనేది పైథాన్లో కానీ, జావాలో కానీ, సీగోలో కానీ, C++లో కానీ రిపీట్ అవుతాయి. ఇవే అనమాట, ఇట్లానే ఉండిద్ది అనమాట లూప్స్ కాన్సెప్ట్ అనేది. ఓకే, ఇఫ్ అట్ ఆల్ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అర్థం కాలేదని. ఐ విల్ రీమేక్ ద వీడియో అగైన్ అండ్ మీకు కొంచెం డీటెయిల్గా అర్థం కావడానికి ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.